రైట్ పవన్. సో అనుకున్నట్లుగానే జరుగుతుంది. పరిపాలనలో ప్రక్షాళన అనేది ప్రారంభమైంది ఏపీలో. సో టీడీపీ రాగానే మొత్తం కూడా అక్రమాలకు అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరిపైన ఇప్పుడు వేటు పడుతూ ఉంది ఒక్కొక్కరిపైన. రైట్, మీరు అంటున్నట్టుగానే మొదటగా ఆ వరుసలో శ్రీలక్ష్మి దగ్గర మొదలు, అట్లాగే ప్రతి ఒక్కరి కూడా కొన్ని జిఏడీలో రిపోర్ట్ చేయడం కావచ్చు, లేదంటే స్థానచలనం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రక్షాళన కావాలి అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితులు చూస్తే పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభమైంది. తొలి విడతలో 19 మంది ఐఏఎస్లకు స్థానచలనం కలిగింది. డీజీపీని కూడా మార్చింది ఏపీ ప్రభుత్వం. ఇక 1-2 రోజుల్లో మరికొందరు ఐఏఎస్లను బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో వివాదాస్పదులుగా ముద్రపడిన అధికారులకు ప్రాధాన్యం తగ్గించారు. తటస్థంగా వ్యవహరించిన వారికి పెద్దపీట వేశారు. నిన్న సాయంత్రం ఐఏఎస్ల బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. వివాదాస్పద ఐఏఎస్ గా ముద్రపడిన శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయించారు. ఇక ఆమెతో పాటు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవన్ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇక వైసీపీకి వీరాభిమానిగా పనిచేసిన డి మురళీధర్ రెడ్డిని కూడా జిఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే పాఠశాల విద్యాశాఖలో వింత ఉత్తర్వులు, వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లుగా ముద్రపడిన ప్రవీణ్ ప్రకాష్ కు కూడా ప్రస్తుతానికి పోస్టింగ్ ఇవ్వలేదు. జిఏడీలో రిపోర్ట్ చేయాలని ఆయన్ను ఆదేశించారు. ఇక ప్రస్తుతం ఆయన కీలకమైన ఏపీఎంఎస్ఐడిసి ఎండి, సెర్ప్ సిఇఓ వంటి కీలకమైన స్థానాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక సిఎస్ తర్వాత అత్యంత కీలకమైన సిసిఎల్ఏ సాయి ప్రసాద్ స్థాయి తగ్గించినప్పటికీ ప్రాధాన్యమున్న పోస్టే దక్కింది. ఆయనను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వివాదాలకు దూరంగా ఉంటున్న అనిల్ కుమార్ సింఘాల్ కు కీలకమైన మున్సిపల్ శాఖను కేటాయించారు. గతంలో సిఆర్టీఏలో పనిచేసి ఆ విభాగంపై అవగాహన ఉన్న కాటమనేని భాస్కర్ ను ఇప్పుడు సిఆర్టీఏ కమిషనర్ గా నియమించారు. గత ఎన్నికల సమయంలో ప్రధాన ఎన్నికల అధికారి హోదాలో వ్యవహరించి ఆపై జగన్ కు సన్నిహితుడిగా మారిన గోపాలకృష్ణ ద్వివేదికి కూడా మంచి శాఖే దక్కింది. ఆయన్ను కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గతంలో చంద్రబాబు పేషీలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన పిఎస్ ప్రద్యుమ్న మళ్లీ ఛాన్స్ కొట్టేశారు. ఈసారి ఏకంగా సీఎం సెక్రటరీగా నియమితులయ్యారు. జగన్ హయాంలో గాడి తప్పిన ఆర్థిక శాఖను సంస్కరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వివాద రహితులైన జానకి, వాడరేవు వినయ్ చంద్లను ఆర్థిక శాఖలో కొన్ని విభాగాలుగా కార్యదర్శులుగా నియమించారు. మరో సీనియర్ అధికారిని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో 19 మంది సీనియర్ ఐఏఎస్లకు స్థానచలనం కలగగా రేపో మాపో విడతల వారీగా మరికొందరి బదిలీలపై ఉత్తర్వులు జారీ అవుతాయని, కీలకమైన శాఖలు కలెక్టర్లకు స్థానచలనం జరుగుతోంది అని తెలుస్తోంది. ఇక డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును నియమించింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవానికి చంద్రబాబు సీఎం కాగానే ద్వారకా తిరుమలరావునే డీజీపీగా నియమిస్తారని అంతా భావించారు. అయితే ఎన్నికల సమయంలో నాటి డీజీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ తొలగించి హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఆయన్నే కొనసాగించాలని కొత్త ప్రభుత్వం కూడా భావించింది. కానీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన గందరగోళం ఆయనకు ప్రతికూలంగా మారింది. ఆ రోజున ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికి తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పదవీ ప్రమాణం చేయించాల్సి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఆయన కాన్వాయ్ దాదాపు 40 నిమిషాలు నిలిచిపోయింది. దీంతో ఆయన ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమానికి రాలేకపోయారు. ఆ రోజు ట్రాఫిక్ నియంత్రణల విషయంలో డీజీపీ గుప్తా పూర్తిగా విఫలమయ్యారు. చివరికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగే గవర్నర్ కాన్వాయ్ కు ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని మోదీ కూడా అసహనం వ్యక్తం చేశారు. చివరకు తిరుగు ప్రయాణ సమయంలో తనకు వీడ్కోలు పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి ఎవరూ రావద్దంటూ ఒక్కరే వెళ్లిపోయారు. అప్పుడే గుత్తాపై బదిలీ వేటు పడుతుంది అని అనుకున్నారు. కానీ ప్రభుత్వం కొన్నాళ్లు ఆగి బదిలీ చేసింది. ఇప్పుడు ఆయన స్థానంలో సమర్థుడు, నిజాయితీ పరుడిగా పేరున్న 1989 బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమలరావును నియమించింది.